అవకాశాలు కల్పించడం, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం, అలాగే స్పోర్ట్స్ అసోసియేషన్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడం, క్రీడల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడం, గ్లోబల్ ఈవెంట్లు మరియు కాంపిటీషన్లకు ఆతిథ్యం ఇవ్వడం, స్పోర్ట్స్ టూరిజాన్ని కూడా రాష్ట్రంలో ప్రోత్సహించడం. అధ్యక్ష, అలాగే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ పాలసీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అత్యధిక పారితోషికాలు ఇచ్చేదానికి కూడా పాలసీని ఫ్రేమ్ చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఒలింపిక్స్ అలాగే పారా ఒలింపిక్స్లో స్వర్ణ పతాకం సాధించిన వారికి 7 కోట్లు, రజత పతాకం సాధించిన వారికి 5 కోట్లు, కాంస్యానికి 3 కోట్లు, అలాగే పార్టిసిపేట్ చేసిన వారికి 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, అలాగే ఏషియన్ గేమ్స్లో స్వర్ణం సాధించిన వారికి 4 కోట్లు, వెండి పతాకం సాధించిన వాళ్ళకి 2 కోట్లు, కాంస్య పతాకం సాధించిన వారికి 1 కోటి, పార్టిసిపేట్ చేసిన వారికి 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా నేషనల్ గేమ్స్ అయితేనేమి, వరల్డ్ ఛాంపియన్షిప్స్ అయితేనేమి, అలాగే భారతదేశ స్థాయిలో ఖేలో ఇండియా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ప్రైజ్ సంపాదించిన క్రీడాకారులకు గౌరవప్రదంగా ఏవైతే రుణపరంగా ఇవ్వదలుచుకున్నామో అవన్నీ గత ప్రభుత్వాలతో పోలిస్తే మెండుగా ఇచ్చే విధంగా ఈ పాలసీలో ఫ్రేమ్ చేయడం. అధ్యక్ష, అలాగే ఉపాధి అవకాశాల విషయానికి వస్తే స్పోర్ట్స్కి సంబంధించి ఒలింపిక్స్లో స్వర్ణ రజ పతాకాలు సాధించిన వారికి గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేదానికి కూడా ఈ పాలసీలో మేము పెట్టడం జరిగింది. అధ్యక్ష, అలాగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎవరైతే పతాకాలు సాధించి అలాగే అక్కడ పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో అవకాశం కల్పించేదానికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అధ్యక్ష, అలాగే శాప్లో గ్రేడ్ 3 కోచ్ల నియామకానికి అంతర్జాతీయ స్థాయి పతాక విజేతలకు 50% రిజర్వేషన్లు కూడా కల్పించడం జరుగుతుంది. అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష, ముఖ్యంగా ఎక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో కోటాను 2% నుంచి 3% పెంచడం కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉద్యోగాల కోసం సెలక్షన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష, అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో 0.5 రిజర్వేషన్లు కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే ప్రతిభను గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అకాడమీలు స్థాపించడం, అలాగే మోడల్ ఓరియంటెడ్ కోచింగ్ ఇచ్చేదానికి కూడా సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో PPP మోడల్తో స్వచ్ఛందంగా ఆసక్తి చూపే వ్యక్తులు కానీ సంస్థల ద్వారా క్రీడా రంగాల్లో మౌలిక వసతులు కల్పించేదానికి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఒక ప్రోత్సాహకాలు ఎవరైతే వస్తారో ఎంటర్ప్రీనర్స్ వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, అలాగే స్టేడియాల విషయానికి వస్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం అమరావతిలో ఒలింపిక్ ప్రమాణాల సౌకర్యాలతో ఏర్పాటుకు ప్రత్యేక సిటీని ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు రాబోయే కాలంలో తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, దాంట్లో ఆయన విజన్లో ముఖ్యంగా 2027 సంవత్సరంలో అమరావతి కేంద్రంగా నేషనల్ గేమ్స్ ఏర్పాటు చేసేదానికి కూడా రూపకల్పన జరుగుతూ ఉందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అధ్యక్ష, అలాగే ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే దగ్గర కాకుండా రీజనల్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విధంగా ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, అమరావతి కేంద్రాలుగా ఏర్పాటు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, అలాగే అనంతపూర్ జిల్లాలో గత 10 రోజుల ముందే ముఖ్యమంత్రి గారితో చర్చలు జరపడం జరిగింది. అధ్యక్ష, గోల్ఫ్ కోర్సును ఏర్పాటు చేసేదానికి కూడా PPP మోడల్లో అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫేక్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ తీసి పారేసి నిజమైన క్రీడాకారులకు నాణ్యమైన సేవలు అందించేదాన్ని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధ్యక్ష, అలాగే ముఖ్యంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పారా స్పోర్ట్స్ తో పాటు డెఫ్ స్పోర్ట్స్ అలాగే బ్లైండ్ స్పోర్ట్స్ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. వారి కోసం స్పెషల్ గా హాస్టల్స్ ను ప్రవేశపెట్టి వాళ్ళకు నాణ్యమైన కోర్సులు ఇప్పించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా. అధ్యక్ష, అలాగే స్పోర్ట్స్ టూరిజాన్ని ప్రోత్సహించడం,
వాటర్ స్పోర్ట్స్ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా స్పోర్ట్స్ టూరిజం క్యాలెండర్ను కూడా ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇంకా ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయిలో ఆట మైదానాలు, నియోజకవర్గ స్థాయిలో కేవీకే కేంద్రాలు, క్రీడా వికాస్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థలు, అలాగే హై పర్ఫార్మెన్స్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ రాబోయే కాలంలో డెవలప్ చేసేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరైతే పతాకాలు సాధించి ఈ రాష్ట్ర ప్రతిభను దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తారో వాళ్ళందరికీ స్వర్ణాంధ్ర క్రీడా బిరుదులను కూడా ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ వేదికగా అంతర్జాతీయ జాతీయ క్రీడా పోటీలకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, స్వర్ణాంధ్రప్రదేశ్ దేశ క్రీడా రాజధానిగా 2029 నాటికి క్రీడా ప్రతిభ ఆవిష్కరణకు గ్లోబల్ సెంటర్ నిలబెట్టడం కోసం 24-29 సంవత్సరానికి కొత్త ఏపీ స్పోర్ట్స్ పాలసీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ముఖ్యంగా మా యువ నాయకులు గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో రానున్న 5 సంవత్సరాల్లో ఎలిమెంటరీ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయి వరకు రాష్ట్రంలో ఉన్న 85 లక్షల విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలకు సమీకృతం సమ్మేళనం చేసి స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనే విధంగా రాష్ట్రంలో ఉన్న గల్లీ నుంచి అలాగే రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా సేవలు అందించేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. గణబాబు గారు. అధ్యక్ష, ఈయన గొప్ప క్రీడాకారుడు, ఆయన నేషనల్ వాలీబాల్ ఆడిన వ్యక్తి. అధ్యక్ష, ఈ స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష దేశం అంతా మన వైపు చూస్తుంది అధ్యక్ష. దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఈరోజు ఈ శాసనసభలో ప్రవేశపెట్టారు. జస్ట్ ఇప్పటి వరకు కూడా హర్యానా, పంజాబ్, కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు మనం మాట్లాడుకుంటూ ఉండేవారు అధ్యక్ష, క్రీడాకారులు ఎవరైనా. అలాంటిది ఈరోజు మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయారిటీస్లో ఒకటి స్పోర్ట్స్ అధ్యక్ష. మన కంబైన్డ్ స్టేట్లోనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నేషనల్ గేమ్స్ తీసుకుని రావటం, నేషనల్ గేమ్స్తో పాటు వెంటనే ఆపరేషన్ గేమ్స్ కానీ, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ, ఇట్లాంటి ఈవెంట్స్ ద్వారా కూడా ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అందుకనే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు స్పోర్ట్స్ ఒక ప్లాట్ఫామ్ గా క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక మేజర్ ఈవెంట్స్ చేయడం ద్వారా వాళ్ళ ఐడెంటిటీని తీసుకుని రావడం జరుగుతుండేది అధ్యక్ష. మన అందరికీ తెలుసు, షార్జా అంటే దుబాయ్ పక్కన ఉన్నటువంటి ఒక చిన్న సెంటర్ అయిన ఒక క్రికెట్ ఈవెంట్ ద్వారా, సియోల్ అనగానే ఒక సాకర్ చేసేటువంటి ఒక ఫుట్బాల్ ఈవెంట్ ద్వారా, రీసెంట్ గా చైనా అంటే బీజింగ్, షాంఘై అందరూ మాట్లాడుకుంటాం. అలాంటిది గ్యాంగ్జాయ్లో ఒక ఏషియన్ గేమ్స్ చేయడం ద్వారా ఆ గ్యాంగ్జాయ్ కూడా ఒక గుర్తింపు. ఇట్లాంటి గుర్తింపు ద్వారా కూడా మన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు, మన కెపాసిటీని, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటిది. ఇప్పటి వరకు కూడా స్పోర్ట్స్ అంటే ఒక శారీరక దారిద్ర్యానికి, ఒక రిక్రియేషన్, ఒక ఎంటర్టైన్మెంట్ అనేటువంటి భావన నుంచి స్పోర్ట్స్ అనేటువంటిది కూడా మన గవర్నమెంట్ లో ఒక భాగం అడ్మినిస్ట్రేట్ చేయడం ద్వారా కూడా మనం ఆర్థికంగా ఎదగవచ్చు అనేటువంటి నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. దానిలో భాగంగానే మనము గతంలో ఈవెంట్ చేసాం. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అనేటువంటిది 4 అంశాలు ఏవైతే ఈరోజు మనం పెట్టుకున్నామో స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేటువంటి ప్రోగ్రాంలో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఆడడానికి మైదానాలు ఉండాలి, ఆడడానికి పిల్లలు ఉండాలి, ఆడించడానికి కోచెస్ ఉండాలి, ఈ అన్ని వచ్చి ఆట నేర్చిన తర్వాత ఈవెంట్స్ ఉండాలి. ఈ 4 ప్రయారిటీస్తో మనం ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే మన గతంలో చూస్తే గత 5 ఏళ్లలో ఆడుదాం ఆంధ్రాకి 119 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. వీటిలో ఒక ప్లేయర్ని తయారు చేయడానికి ఖర్చు కాలేదు, ఒక ఈవెంట్ చేసినటువంటి ఈవెంట్ కూడా దారంట పోయేవాళ్ళు లేకపోతే సచివాలయ సిబ్బందికి బ్యాట్ ఇచ్చి ఆడించిన పరిస్థితి. ఒక స్టేడియాన్ని నిర్మాణం చేసిన
క్రీడా మైదానాలను క్రియేట్ చేసిన ఆ డబ్బుతో ఈరోజు ఎంతో మంది ప్లేయర్స్ తయారయ్యేవారు అధ్యక్ష. వృధాగా ఆడదాంధ్రాక నిధులు మరి గత 5 ఏళ్లలో వృధా చేసి రాజకీయ ఉద్దేశంతో పెట్టినటువంటి ప్రోగ్రాం అయిపోవడం. ఈరోజు ఎందుకంటే టాలెంట్ సెర్చ్కి ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొచ్చారు. నా సజెషన్ మా మంత్రి గారికి, ఈరోజు టాలెంట్ అనేటువంటి స్కూల్ ఏజ్ లో వస్తుంది. స్కూల్ ఏజ్ లో ఐడెంటిటీ ప్రోగ్రామ్, ఈరోజు చైనా కానీ కొరియా, జపాన్ ఇవన్నీ కూడా మెడల్స్ సాధిస్తున్నారంటే ఎర్లీ ఏజ్ లో ఐడెంటిఫై చేయటం, వాటికి ట్రైనింగ్ అకాడమీస్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో పీఈటీస్ ని కూడా ట్రైన్ చేస్తే, ఎందుకంటే పీఈటీస్ సెలెక్టివ్ గేమ్స్ ఉంటున్నాయి. ఫిజికల్ డైరెక్టర్స్ కానీ పీఈటీస్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్డీతో గౌరవం నారా లోకేష్ గారు కూడా స్పోర్ట్స్ పైన బాగా ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి వారితో అనుసంధానం చేస్తూ ఎప్పటికప్పుడు కోచింగ్ క్లినిక్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు కోచెస్ ఏ రకంగా ఎన్ఐఎస్ కోచ్ అంటే సర్టిఫైడ్ కోర్సెస్ చేసి లేటెస్ట్ టెక్నిక్స్ ఏవైతే ఆ డిసిప్లిన్ లో నేర్చుకుంటారో ఆ కోచెస్ ని ఈరోజు మనం ఐడెంటిఫై చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ద్రోణాచార్య అవార్డులుగా జరుగుతున్నారు. కానీ ఒరిజినల్ గా బేసిక్స్ నేర్పేటువంటి ఏ ఫిజికల్ డైరెక్టర్ కానీ పీఈటీ కానీ ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు కాలేకపోయారు ఈ దేశంలో అంటే దానికి కారణం వారిని ప్రాపర్ గా యూటిలైజ్ చేయడం. గత ప్రభుత్వ అధ్యక్ష ఫిజికల్ డైరెక్టర్ కానీ పీఈటీస్ కానీ టీమ్స్ తో ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ నేషనల్స్ కానీ పంపడానికి వీల్లేదని ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ లో జట్టుతో కూడా వెళ్ళకూడదు అనేటువంటి జీవో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రధానంగా పీఈటీస్ క్రీడాకారులు తయారు చేసేటువంటి మెయిన్ బేసిక్స్ నేర్పేటువంటి ఆ ప్లేయర్ ని తయారు చేసేటువంటి భూమికి ఉండేటువంటి వారిని జట్టుతో పంపే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి వాటిపైన మరలా మీరు ఒకసారి శ్రద్ధ చూపించాలి. మనకి ఇప్పటికే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాస్ట్ టైం నేషనల్ గేమ్స్ 2002లో జరిగినప్పుడు నేను మొట్టమొదటి శాసనసభ్యునిగా ఉన్నాను. ఆ రోజు కూడా నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో 8 ఈవెంట్స్ చేశాం. అప్పుడు చేసినప్పుడు ఏర్పాటైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోలర్ స్కేటింగ్ కి సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో బ్యాంక్ ట్రాక్ నిర్మాణం చేయడం వల్ల 2027 ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఈవెంట్ మనకి అలాట్ అయిందంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి వల్ల, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల మనకి ఈ రోజు ఏషియన్ స్కేటింగ్ కూడా అలాట్ అయిందనేటువంటిది మీకు గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఈ రోజు చైనాలో కానీ జపాన్ లో కానీ ఈ రోజు కొరియాలో వీళ్ళందరూ కూడా మెడల్ సాధించడంలో ప్రభుత్వ భాగస్వామ్యం కంటే కూడా ప్రైవేటు రంగ సంస్థలు కూడా ఒక అడాప్షన్ స్కీమ్ తో లేకపోతే వారు ఒక ప్రమోట్ చేయడానికి ఒక ఈవెంట్ ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ కి బాగా ఎక్కువ ఆయిల్ సెక్టర్ లో కూడా ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి, దేశం అంతా చూస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క డిసిప్లిన్ ఈరోజు ఒరిస్సా గవర్నమెంట్ హాకీని అడాప్ట్ చేసుకొని ఏదైతే ఎప్పుడో ఆగిపోయినటువంటి హాకీలో ఫలితాలు రీసెంట్ గా మీకు తెలుసు ఒలింపిక్స్ లో మెడల్ సాధించడానికి కారణమైనాయో ఆ రకంగా ఇన్స్టిట్యూట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేసి అడాప్షన్ స్కీమ్స్ ని కూడా తీసుకుని వచ్చి ఒక్కొక్క డిసిప్లిన్ కనుక ప్రమోట్ చేయగలిగితే మనం మెడల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ, మాకు కొమ్మాదిలో ఇక్కడే ఉన్నారు భీమిలి నియోజకవర్గంలో ఉంటే కొమ్మాదిలో గత ప్రభుత్వం మనం మా తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏదైతే ఒక ప్లేస్ ని డిజేబుల్డ్ వెల్ఫేర్ నుంచి ఇప్పుడు ఏదైతే పారా ఒలింపిక్స్ గురించి కూడా మాట్లాడారు, పారా గేమ్స్ ను ప్రమోట్ చేయడానికి. సో డిజేబుల్డ్ పర్సన్స్ కి అనువైనటువంటి ఒక స్టేడియాన్ని నిధులు మంజూరు చేసుకుని అధ్యక్ష. దురదృష్టవశాత్తు లాస్ట్ 5 years అది నెగ్లెక్ట్ చేశారు. మరలా ఆ స్టేడియాన్ని నిర్మాణానికి నిధులు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ స్టేడియాన్ని కనుక పూర్తి చేస్తే త్వరలో తర్వాత మంచి ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా నేషనల్ గేమ్స్ కి గతంలో బిడ్ చేశారు, మన అమరావతిలో నేషనల్ గేమ్స్ చేయాలని దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరలా నేషనల్ గేమ్స్ కానీ ముఖ్యంగా నేనైతే ఒక ప్రతిపాదన ఏషియన్ బీచ్ గేమ్స్ కి అనువైన ప్రాంతం విశాఖపట్నం, మనకు అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఉపయోగించుకొని మనం బీటింగ్ కి మన ప్రభుత్వం ద్వారా ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా దాన్ని కూడా మనం ఏర్పాటు చేయడానికి మీ క్యాలెండర్లో ఇప్పుడే చెప్పారు, క్యాలెండర్లో మనం ఈ 5 ఏళ్ల క్యాలెండర్లో స్పోర్ట్స్ క్యాలెండర్లో ఏవేవి చేయాలనుకుంటున్నామో దానికి కూడా మీరు దాన్ని తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది ఒక మంచి క్రీడాకారులకి క్రీడా సంఘాలకి వెంటనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అనగానే స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా చాలా మళ్ళీ మంచి రోజులు వచ్చాయనేటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ వేళ పాలసీని తీసుకొచ్చినందుకు గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మంత్రి గారి కన్నా ఘనబాబు గారు మీరే ఎక్కువ మాట్లాడారు. సుందరం విజయ్ కుమార్ గారు. అధ్యక్ష, బాబు గారు వస్తే స్పోర్ట్స్ కి బాగుంటుందని
ఆశించే వాళ్ళకన్నా బాబు గారు వస్తేనే స్పోర్ట్స్ బతుకుతుందనే పరిస్థితి గత 5 సంవత్సరాల నుంచి ప్రతి స్పోర్ట్స్ లవర్ కానీ స్పోర్ట్స్లో ఉన్న ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆశించారు. అది వాస్తవం అధ్యక్ష. బాబు గారు వచ్చిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ కాదు, అమృత్సర్లో బాబు గారి ఫోటోకి పాలాభిషేకం చేశారు అధ్యక్ష. ఎందుకంటానంటే గతంలో కూడా బాబు గారు స్పోర్ట్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ ఈవెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ మొత్తం భారతదేశంలోనే స్పోర్ట్స్ లవర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూశారు. దానివల్ల అందరూ బాగుపడ్డారు అధ్యక్ష. ఈరోజు మనం ఏదైతే పాలసీ తీసుకొచ్చామో చాలా మంచి పాలసీ తీసుకొచ్చాము. ఎంత మంచి పాలసీ అంటే అన్ని అంశాలని కూడా మనం కవర్ చేసుకుంటూ తీసుకొచ్చాం అధ్యక్ష. అయితే మనం ఎప్పుడు బాబు గారు చెప్తున్నట్టు మన భారతదేశానికి మౌలికంగా మనం హ్యూమన్నే మనం తయారు చేసుకునే పరిస్థితి ఉంది. అందులో మైక్రో లెవెల్లో స్పోర్ట్స్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో మనం మన అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే యువత ఎక్కువగా ఈ ఇంటర్నెట్ మొబైల్లోని స్లోగా కన్వర్ట్ అయిపోయారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు అయితే స్పోర్ట్స్ కోసం నథింగ్, ఏమీ లేదు అధ్యక్ష. స్పోర్ట్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ఒక్క బాల్ కొనింది లేదు, ఒక గ్రౌండ్ బాగు చేసింది లేదు. అన్ని పక్కన పెడితే ఎవరైనా స్పోర్ట్స్ వాళ్ళు వస్తే వాళ్ళ మీద పడి డబ్బులు సంపాదించడానికి మనం కూడా చెప్పాను, పే అండ్ ప్లే అనేది పెట్టి దౌర్భాగ్యమైన పరిస్థితిలో స్పోర్ట్స్ని తోశారు అధ్యక్ష. అంత దారుణం. ఇవన్నీ వదిలేస్తే లాస్ట్ ఒక 119 కోట్లు పెట్టి ఆడుదాం ఆంధ్ర. ఎవరితో ఆడారు? ఆంధ్రప్రదేశ్తో ఆడారు, స్పోర్ట్స్తో కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబ్బులతో ఆడుకున్నారు. తీసుకొచ్చి సరదాగా లాస్ట్లో మేమేదో స్పోర్ట్స్ చేసామని చెప్తే ఆ 119 కోట్లు కూడా స్కామ్ చేసుకుని కూర్చున్నారు అధ్యక్ష. ఇలాంటి ఒక తరుణంలో మళ్ళా బాబు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం రావడం, ఇలాంటి ఒక మంచి పాలసీని తీసుకురావడం మరి మనం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఇందులో నేను గత 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ మీద ఎటువంటి సపోర్టు లేకపోయినా కక్ష సాధింపుగా ఉన్నా కూడా ఇక్కడ మనం ఒక్కరిని మెచ్చుకోవచ్చు అధ్యక్ష. అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్లు వాళ్ళు బతికించారు అధ్యక్ష. వాస్తవానికి స్పోర్ట్స్ అసోసియేషన్లో ఒకరో ఇద్దరు చేసిన తప్పుల మీద ఒక రాంగ్ ఇంప్రెషన్ అయితే వెళ్తుంది, కానీ సిస్టమ్ అంతా కరప్టెడ్ కాదు అధ్యక్ష. అయితే వాళ్ళకి కూడా స్పోర్ట్స్ ఏదైతే కండక్ట్ చేశారో ఆ డబ్బులు కూడా ఈ రోజుకి పెండింగ్ అధ్యక్ష. కనీసం ఒక బాల్ కొనింది లేదు, ఒక బ్యాట్ కొనింది లేదు అధ్యక్ష. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ పాలసీ తీసుకురావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. విశాఖపట్నంలో మన విష్ణు కుమార్ రాజు గారు క్రికెట్ అసోసియేషన్ 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో స్టేడియం కట్టినందుకు ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్లు అనేవి జరుగుతున్నాయి అక్కడ. మన అదృష్టం. నేనేమంటానంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాని మీద దృష్టి సారించాలి అధ్యక్ష. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు, మొన్న రీసెంట్గా ఒక స్కూల్కి గ్రౌండ్ లేదంటే సొంత నిధులు 60 లక్షల రూపాయలతో ఆ స్కూల్కి గ్రౌండ్ కొనేసి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎన్ఆర్జీఎస్లో కూడా గ్రామాల్లో ఏదైతే కోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసుకోమని చెప్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి అంటే స్పోర్ట్స్ ఇలాంటి మంచి పాలసీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఇందులో నా సూచనలు కూడా ఏంటంటే పీఈటీస్ గురించి ఇప్పుడే పెద్దలు గణబాబు గారు చెప్పారు, వాళ్ళకి ట్రైనింగ్ అని. వాళ్ళు చదువుకొని ఎడ్యుకేషన్ తీసుకొని పీఈటీస్గా వస్తారు. కానీ నా సూచన ఏంటంటే ఎవరైతే మెడల్ సాధించారో వాళ్ళని కూడా పీఈటీస్ కింద వాళ్ళని అపాయింట్ చేసుకుంటే స్కూల్స్లో మరింతగా మనకి పిల్లల్ని తయారు చేసుకునే పని. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ అధ్యక్ష. ఎర్లీగా మనం డిటెక్ట్ చేయాలి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉందనేది. వాళ్ళని అభివృద్ధి చెందించాలి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, వాళ్ళకి ఎమ్యూనిటీస్ ఇవ్వాలి, వాళ్ళని మనం మంచిగా తీర్చిదిద్ది వాళ్ళని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం పెట్టిన తర్వాత ఎలాగా ఇప్పుడు ఒక మెడల్ కొడితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కు రావాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నుంచే మెడల్ కొట్టాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి
ఇక్కడ ఎవరైతే మెడల్ కొట్టారో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఈ రోజు నేషనల్ గేమ్స్ వస్తున్నాయి, ఇక్కడ ప్రోత్సాహాలు లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అధ్యక్ష, పక్క స్టేట్ నుంచి ఆడడానికి మన ప్లేయర్సే. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద కూడా గౌరవ మంత్రివర్యులు దృష్టి సారించి వాళ్ళందరికీ కూడా పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్స్ అన్ని క్లియర్ చేసి ఇమీడియట్ గా ఫోకస్ పెడితే నెక్స్ట్ వచ్చే గేమ్స్ అన్నిటి మీద కూడా మనం పిల్లలు తయారు చేసుకుని ఆంధ్రప్రదేశ్ పేరుని మళ్ళా ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లగలిగే ఒక మంచి పాలసీ వచ్చింది. అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ పేరుని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ మంచి పాలసీ చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా, అలాగే మన ఘనబాబు గారు వాలీబాల్ ప్రెసిడెంట్, అలాగే మన విష్ణుకుమార్ రాజు గారు క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా మరి ఆనందిస్తున్నారు అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్బాల్ ఆడటం మొదలు పెట్టాలి, మీరు హ్యాండ్బాల్ ఆడటం మొదలు పెట్టాలి. మళ్ళీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగానే క్రీడాకారులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఎలక్షన్ టైం అప్పుడు క్యాంపెయినింగ్ పోయినప్పుడు అధ్యక్ష, ప్రతి మారుమూల గ్రామం, మత్స్యకార గ్రామాలు ఎన్నో ఉన్నాయి మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో, సముద్ర తీరాన. ప్రతి ఒక్కరికి గేమ్స్ అంటే, వాళ్ళకి స్పోర్ట్స్ అంటే వాళ్ళకి అవగాహన ఉంది, కానీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకి సరైన వసతులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఆ కారిడార్లో ఉండే, ఆ మత్స్యకార గ్రామాల్లో ఉండే, విలేజెస్లో ఉండే స్కూల్స్ అన్నిట్లో కూడా ఎటువంటి వాళ్ళకి టీచర్స్ కానీ టీచ్ చేయడానికి వాళ్ళకి ఎవరు అక్కడ ఇంట్రెస్ట్ లేక అక్కడికి ఎవరు పోక వాళ్ళు చాలా ఏది నిర్వీర్యం అయిపోయినారు అధ్యక్ష. అదేవిధంగా విడవలూరు మండలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినీ స్టేడియం నిర్మాణం కోసం 2.20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అనుమతులు కూడా ఇచ్చినారు అధ్యక్ష. అప్పుడు పనులు కూడా ప్రారంభించి 75% పనులు పూర్తి చేశారు అధ్యక్ష. గడిచిన ప్రభుత్వంలో ఆ 25% పనులు కూడా పూర్తి చేయడానికి కనీసం ఎటువంటి దానికి ఆలోచన కూడా లేదు, అది అసలు ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఈ మినీ స్టేడియం ని పూర్తి చేస్తే చాలా మంది క్రీడాకారులు ఉపయోగంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం ని పెడితే రాబోయే రోజుల్లో ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని, అలాగే స్కూల్స్ లో ఈ పీటీలు పీడీలు లేకుండా చాలా స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని కొంచెం మాకు అలాట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనకి ఈ పిల్లలు ఎప్పుడైతే మనము ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతాల్లో కూడా స్పోర్ట్స్ ని మనం ఎంకరేజ్ చేస్తామో, ఈ పిల్లలు పెడదారిన పట్టకుండా కనీసం వాళ్ళు ఈవినింగ్ అయితే సాయంత్రం అయితే పోయి ఆడుకోవడానికి కొంచెం వెలుసుబాటు ఉంటుంది, 10 మందితో కలిసి కొంచెం మంచి ఇది చేసుకోవడానికి ఉంటుంది అధ్యక్ష. మరి ఈ గ్రామాల్లో గ్రామీణ క్రీడల్లో కాబట్టి మంత్రి గారిని వినియోగించుకుంటున్నాను అధ్యక్ష. ప్రతి మండలంలో మాకు ఒక మినీ స్టేడియం కావాలని చెప్పి కోవూరు కాన్స్టిట్యున్సీలో కారణం జరుగుతుంది అధ్యక్ష. కేశవ్ బాబు గారు, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది, గత ప్రభుత్వంలో పెద్దల అచ్చెన్నాయుడు గారి మంత్రిగా ఉన్నప్పుడు మా చోడవరం నియోజకవర్గంలో స్టేడియం ముఖ్యమంత్రి గారి చొరవతో ఒక ఇండోర్ స్టేడియం కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ పనులు కూడా టెండర్స్ కూడా అయ్యాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది, తమ ద్వారా ఏ నియోజకవర్గాల్లో అయితే గత ప్రభుత్వంలో 14-19లో శాంక్షన్ అయ్యాయో అవన్నీ శంకుస్థాపన చేశామో, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాటి ప్రయారిటీ ఇచ్చి స్పిల్ ఓవర్ కింద ఫస్ట్ అవి టేకప్ చేయమని చెప్పేసి తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. రామకృష్ణ గారు. నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గతంలో ఏదైతే స్పోర్ట్స్ పాలసీ తీసుకుని దాన్ని వెల్కమ్ చెప్తూ 2 నుంచి 3% పెంచారు కోటా రిజర్వేషన్ జాబ్స్లో, అదేవిధంగా అవార్డ్స్ కూడా పెంచారు అధ్యక్ష. కానీ గతంలో ఎవరికైతే అవార్డ్స్ వచ్చున్నాయో వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ అనౌన్స్ చేసిన తప్పితే వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు అధ్యక్ష. దయచేసి అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిందిగా. గత 5 సంవత్సరాల్లో మీకు మా కనకాపల్లిలో ఒక అమ్మాయి ఉండేది, కుసుమ అని. అమ్మాయి ఏషియన్ గేమ్స్కి వెళ్ళి మెడల్ సాధించుకుంది, నేషనల్ మెడల్ సాధించుకుంది.
కేవలం వాళ్ళ తల్లిదండ్రులు జన సైనికులు కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వటం మానేసి ఉద్యోగం కూడా ఇవ్వటం మానేశారు అధ్యక్ష. దయచేసి ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయని తెలిసింది, అవి దయచేసి చూడాల్సిందిగా కోరుతున్నాం మీ ద్వారా మంత్రి గారిని. పులవర్తి రామాంజన్ గారు. అధ్యక్ష నమస్కారం. మా భీమవరం నియోజకవర్గంలో వీరవాసరం మండలంలో ఒక మినీ స్టేడియం 2014-19లో ఫౌండేషన్ వేసి పునాదులు లేపేసి పిల్లర్స్ లేపి కంప్లీట్ చేయాలనే ఆలోచన చేస్తుండగా గవర్నమెంట్ మారిపోయింది. అప్పటి నుంచి దాన్ని అలా ఉంచేశారు. మంత్రివర్యులు వెంటనే దాని మీద చర్య తీసుకునే ఆ మినీ స్టేడియంను పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. మంత్రి గారు, ఒక చిన్న సూచన. నా ఉండి నియోజకవర్గంలో అన్ని జిల్లా పరిషత్ పాఠశాలల్లో నేను ఆల్రెడీ ఎక్సలెంట్గా గేమ్స్ ఫెసిలిటీస్ అన్నీ చేశాం. ఒకసారి మీరు విజిట్ చేసి స్కూల్, ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు లోకేష్ గారిది మినిస్ట్రీతో టచ్లో ఉన్నారని, అలాగా ప్రతి జిల్లా పరిషత్ పాఠశాలల్లో చాలా చోట్ల ఎక్కువ స్థలం ఉందండి. అక్కడ మీరు ఎక్కువగా అభివృద్ధి చేస్తే, ఇందాక మీరు చెప్పారు క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తామని, కానీ మామూలు మనుషులు క్రీడాకారులు అవ్వటానికి దోహదం చేయాలంటే మనకు పాఠశాల స్థాయి నుంచే ఆ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది నా సూచన. ధన్యవాదాలు అధ్యక్ష. బుద్ధప్రసాద్ గారు మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే, మాట్లాడండి సార్. ఒక్క నిమిషం మినిస్టర్ గారు. ఒక విషయం ఏంటంటే, గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అవనిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలో నాగాలంక గ్రామంలో జలక్రీడ కేంద్రాన్ని వారు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో అక్కడ తరిపేదైన వాళ్ళు దేశ స్థాయిలో కూడా అవార్డులు తీసుకున్నారు. అయితే గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయటం, దాన్ని మనుగడ లేకుండా చేయటం కాకుండా అక్కడ భవనానికి కూడా మనం నిధులు ఇచ్చాం. భవనం దాదాపు పూర్తయిన పరిస్థితిలో దాన్ని ఆపేశారు. అయితే ఇప్పుడు మళ్ళా మేము మా కలెక్టర్ గారు చొరవ తీసుకుని మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి 2 కోట్ల రూపాయలతో భవనం పూర్తి చేయడానికి మేము నిధులు ఇవ్వటం జరిగింది. అంచేత గౌరవ మంత్రి గారు నేను కోరేది ఆ జలక్రీడల కేంద్రాన్ని పునరుద్ధరించి దాన్ని వెంటనే ప్రారంభించేలా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులందరూ చెప్పిన దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా క్రీడా శాఖను నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు చాలా మంది చెప్పారు, ఆడుదాం ఆంధ్ర అనే ఒక సినిమా టైటిల్ పెట్టి అబాస్ పాలు చేశాడు అధ్యక్ష రాష్ట్రాన్ని. ఎందుకంటే మేము ఆ జిల్లా వాసులమే. జగన్మోహన్ రెడ్డి అనే అతను 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం పులివెందుల్లో మాత్రమే 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. మిగతా పక్కల నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. ఏ విధమైన అభివృద్ధి స్పోర్ట్స్ పరంగా అయితే జరగలేదు అధ్యక్ష. ముఖ్యంగా అందరికీ ఒకటే బర్నింగ్ ఇష్యూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా స్కూల్స్లో ఎక్కడైతే ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి పై స్థాయి వరకు గ్రౌండ్స్ అనేటివి లేవు అధ్యక్ష. ఎక్కడ గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా మీకు కోరడం జరిగింది. ఇప్పుడు నరేగా నుంచి మన కేంద్ర నిధులు చాలా వస్తున్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ 5 నెలల్లోనే ప్రతి ఒక్క నియోజకవర్గానికి 20 నుంచి 25 కోట్ల రూపాయలు నరేగా ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా గ్రామ స్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామానికి ఒక గ్రౌండ్ అభివృద్ధి చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2014 నుంచి 19 వరకు ఏవైతే ప్రాజెక్టులు అప్పుడు తీసుకోవడం జరిగిందో గ్రౌండ్స్ విషయాల్లో అయితేనే ఇన్ఫ్రా విషయంలో అవన్నీ కేవలం ఆ ప్రభుత్వంలో జరిగినాయని చెప్పి 19 తర్వాత నిధులు ఇవ్వకుండా అక్కడ అభివృద్ధి అనేది భూస్థాపితం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కింది అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ పైన అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక ఎలైట్ పాలసీని కూడా తీసుకొని వస్తున్నారు. దాంట్లో ఎవరైతే అద్భుతంగా క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో వాళ్ళు స్టేట్ లెవెల్ అలాగే నేషనల్ లెవెల్లో ఆడే వాళ్ళకు ఒకటైతే, అలాగే ప్రత్యామ్నాయంగా మన పల్లెల నుంచి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు ప్రోత్సహించే విధంగా కూడా చర్యలు తీసుకునేదానికి ఒక
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అలాగే ముందు మా పాలసీలో చెప్పినట్టు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందరికంటే పర్ఫార్మెన్స్ పరంగా ఆ రాష్ట్రాలు ముందున్నాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధమైన చైతన్యాన్ని అలాగే అభివృద్ధిని క్రీడా శాఖ పరంగా చూస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ఏవైతే మా దృష్టికి తీసుకొచ్చారో ఆ కార్యక్రమాలని అతి త్వరలోనే కంప్లీట్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇప్పుడు ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు సభకు వస్తారు కాబట్టి అందరూ ఖచ్చితంగా సమయానికి ఇక్కడ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.